ఈ వీడియో దీపేందర్ గోయల్ జొమాటో సక్సెస్ స్టోరీ. అంతేకాదు ఈ వీడియోలో స్టార్టప్ బిజినెస్ బ్లూ ప్రింట్, ఇన్వెస్టర్ ఇన్సైట్స్ ఉంటాయి. సో ఈ వీడియో లాస్ట్ రోజు చూస్తే ఒక ఐడియా నుంచి ఎగ్జిక్యూషన్ వరకు, మార్కెటింగ్ నుంచి బ్రాండింగ్ వరకు, అలాగే జొమాటో ఫైనాన్షియల్స్, కాంట్రవర్సీస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో డోంట్ మిస్, లెట్ స్టార్ట్. దీపేందర్ గోయల్ జనవరి 26, 1983లో పంజాబ్లోని ముఖ్తార్ విలేజ్లో పుట్టినారు. దీపేందర్ మీరు అనుకున్నట్టు స్కూల్లో బ్రిలియంట్ ఏమి కాదు, ఒక బిలో యావరేజ్ స్టూడెంట్. అతను 5th క్లాస్ ఫెయిల్ అయ్యింటే వాళ్ళ ఫాదర్ రిక్వెస్ట్ వల్ల నెక్స్ట్ క్లాస్ కి ప్రమోట్ చేసినారు. మీకు తెలుసా, బ్లింకిట్ ఫౌండర్ అల్బిందర్ బిన్సా ఉన్నారు కదా, అతను దీపేందర్ చండీగఢ్ లో ఇంటర్మీడియట్ చదివేటప్పుడు అల్బిందర్ అతని క్లాస్మేట్. అలాగే అల్బిందర్ సపోర్ట్ ప్లస్ కోచింగ్ వల్ల ఎంతో కష్టపడి జేఈ ఎగ్జామ్స్ క్లియర్ చేసి ఐఐటి ఢిల్లీ జాయిన్ అయ్యి మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ లో డ్యూయల్ డిగ్రీ తీసుకున్నాడు. మీకు తెలుసా, దీపేందర్ కి నాలాగా చిన్నప్పటి నుంచి స్టామరింగ్ ఉంది, అంటే నత్తి. ఈ వీక్నెస్ వల్ల ఐఐటిలో స్టార్టింగ్ లో స్ట్రగుల్స్ ఫేస్ చేసినారు. తర్వాత స్లోలీ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుని అతని స్ట్రెంగ్స్ మీద ఫోకస్ చేసి ఇంప్రూవ్ చేసుకుంటూ 2005లో గ్రాడ్యుయేషన్ ని కంప్లీట్ చేసినారు. దీపేందర్ 2006లో బెయిన్ అండ్ కంపెనీలో సీనియర్ అసోసియేట్ కన్సల్టెంట్ గా జాబ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ జాబ్ లో రోజు లంచ్ చేయడానికి దగ్గరలో ఉండే రెస్టారెంట్ కి వెళ్తూ ఉండేవాళ్ళు. ఆ రెస్టారెంట్స్ మెనూలో ఏం ఫుడ్ ఉందని తెలుసుకోవాలన్నా, ఫుడ్ ఆర్డర్ చేయాలన్నా చాలాసేపు క్యూలో ఉండాల్సి వచ్చేది. ఇలా రోజు క్యూలో ఉండటం వల్ల అతనికి, అలాగే వాళ్ళ బెయిన్ అండ్ కంపెనీ ఎంప్లాయీస్ కి ప్రతిరోజు చాలా టైం వేస్ట్ అవుతూ ఉండేది. ఇది గమనించిన దీపేందర్ క్యూలో ఉండకుండా జస్ట్ సింపుల్ గా మన ఫోన్ నుంచి రెస్టారెంట్ డీటెయిల్స్ చూసుకునేలా ఉంటే టైం సేవ్ అవుతుంది కదా అనుకున్నాడు. సో అలా దీపేందర్ ఈ ఐడియాని అతని కొలీగ్ పంకజ్ చడ్డాకి చెప్పి 2008లో foodebay.com అనే ఒక వెబ్సైట్ ని లాంచ్ చేసినారు. ఈ వెబ్సైట్ లో రెస్టారెంట్ మెనూ డీటెయిల్స్, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్, అడ్రస్, యూజర్ రివ్యూస్ పెట్టినారు. యాక్చువల్ గా ఆ వెబ్సైట్ బెయిన్ ఎంప్లాయీస్ కోసం క్రియేట్ చేసినారు, కానీ దానికి డిఫరెంట్ పీపుల్ నుంచి ట్రాఫిక్ ఎక్కువగా రావడంతో అది బాగా సక్సెస్ అయింది. అలా వాళ్ళు స్లోగా నెంబర్ ఆఫ్ రెస్టారెంట్స్ డీటెయిల్స్ ని యాడ్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత 2010లో ఫండింగ్ రైజ్ చేసినారు ఇన్ఫోఎడ్జ్ నుంచి. ఇది Naukri.com పేరెంట్ కంపెనీ. అలా ఫస్ట్ రౌండ్ లో $1 million ఫండింగ్ వచ్చింది. సో ఆ తర్వాత ఫుడ్ ఈబే అనే నేమ్ క్యాచీగా, సింపుల్ గా లేదు ప్రొనౌన్స్ చేయడానికి. అది కాకుండా ఫుడ్ ఈబే అంటే చాలా మంది ఈబేతో కన్ఫ్యూజ్ అవుతారు అనుకొని కంపెనీ నేమ్ ని జొమాటోగా రీబ్రాండ్ చేసినారు. యాక్చువల్ గా ఈ జొమాటో నేమ్ ఎలా పెట్టినారో తెలిస్తే మీకు కామెడీ అనిపిస్తుంది. టమోటా ఉంది కదా, ఆ ఫుడ్ ఐటమ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి పెట్టినారు. జడ్ అంటే జింగ్, మీనింగ్ ఎనర్జీ, ఎంతూజియాజం, లైవ్లీ. సో ఇలా వాళ్ళు రీబ్రాండింగ్ చేసి ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ లాంటి సిటీస్ కి ఎక్స్పాండ్ చేసినారు. ఈ జనాలకు క్రేజీగా అనిపించింది, కస్టమర్స్ లైఫ్ ని సింపుల్ చేసింది. జొమాటోకి ఇది జస్ట్ ఒక బిగినింగ్. దీని తర్వాత ఫుడ్ ఇండస్ట్రీని పూర్తిగా చేంజ్ చేసింది. ఇది జస్ట్ ఒక ఫుడ్ మెనూ ప్లాట్ఫామే కాదు, ఒక రెవల్యూషనరీ ప్లాట్ఫామ్ అయింది. దీని అసలైన గేమ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టెప్ ఏంది, ఈ స్మాల్ స్టార్ట్అప్ ఎలా పెద్ద కాంపిటీటర్స్ ని బీట్ చేసింది ఇప్పుడు చూద్దాం. 2018లో ఒక స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసినారు. అది మార్కెటింగ్ మొత్తాన్ని చేంజ్ చేసింది. అదే మీమ్స్ పవర్. దీన్ని యూజ్ చేసి ఆడియన్స్ తో ఒక రియల్ కనెక్షన్ బిల్డ్ చేసినారు. మీమ్స్ అంటే ఫన్నీ ఇమేజే కాదు, మెయిన్ పర్పస్ వచ్చేసి కల్చరల్ కనెక్షన్, రిలేటబుల్ కంటెంట్, ఎమోషనల్ గా ఆడియన్స్ తో కనెక్ట్ అవ్వడం. జొమాటో ఈ కాన్సెప్ట్ ని బాగా అర్థం చేసుకుని మీమ్స్ లోనే వాళ్ళ మార్కెటింగ్ ని మెయిన్ గా ఫోకస్ చేసినారు. ఇప్పుడు జొమాటో ప్రతి సోషల్ మీడియా పోస్ట్ జస్ట్ ఒక యాడ్ మాత్రమే కాదు, అదొక ఎంటర్టైన్మెంట్ అయింది. జనాలకు వాళ్ళు సెల్ చేస్తున్నారు అని కూడా తెలియదు. జొమాటో ట్వీట్స్, ఇన్స్టాగ్రామ్ పోస్ట్స్ వైరల్ అయినాయి. ఎందుకంటే జొమాటో వాళ్ళు రియల్ లైఫ్ సినారియోస్ నుంచి మీమ్స్ గా కన్వర్ట్ చేసినారు. ఎప్పుడైనా ఐపీఎల్, క్రికెట్ వరల్డ్ కప్ స్టార్ట్ అయితే అప్పుడు వెంటనే మీమ్ స్టైల్ ట్వీట్స్ స్టార్ట్ చేస్తారు. లైక్ ఇన్ ద జాయ్ ఆఫ్ విన్నింగ్ ద మ్యాచ్, టుడేస్ పార్టీ ఆన్ మీ, ప్రోమో కోడ్ వి వన్. ఇలాంటి రిలేటబుల్ విట్టి కంటెంట్ జొమాటోని ఫాలో చేసి వేరే వాళ్ళకు షేర్ చేసేలా చేస్తుంది. ఈ క్విక్ మీమ్ క్రియేషన్ తో జొమాటో ఎప్పుడు ట్రెండింగ్ అవుతూ ఉండేది మరియు బ్రాండ్ అవేర్నెస్ పెరుగుతూ పోయింది. ఈ మీమ్స్ మార్కెటింగ్ లో బిగ్ సీక్రెట్ ఏంటంటే
ఎంగేజ్మెంట్. జొమాటో సోషల్ మీడియా ఫాలోవర్స్ తో రెగ్యులర్ గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది. జొమాటోకి ఎవరైనా ఫన్నీ కామెంట్ చేస్తే వెంటనే ఫన్నీ రిప్లై ఇస్తుంది. ఈ విధంగా జొమాటో జనాలకు ఫ్రెండ్లీ అప్రోచబుల్ బ్రాండ్ అయింది. ఇది కేవలం మనీ సంపాదించాలనుకునే కార్పొరేట్ మాత్రమే కాదు. ఈ మీమ్ మార్కెటింగ్ అండ్ రిలేటబిలిటీ వల్ల జొమాటో డౌన్లోడ్స్, ఆర్డర్స్, డైలీ యాక్టివ్ యూజర్స్ లో చాలా గ్రోత్ చూసింది. 2019 నాటికి జొమాటో సోషల్ మీడియా అకౌంట్ కేవలం ఒక బిజినెస్ అకౌంటే కాదు, ఒక డిజిటల్ ఎంటర్టైన్మెంట్ హబ్ అయింది. జొమాటో ఇక్కడతో ఆగలేదు. మీమ్స్ పవర్ జస్ట్ మొదటి ఫేస్ మాత్రమే. ఆ తర్వాత జొమాటో ఇండియా మొత్తాన్ని సర్ప్రైజ్ చేసింది. ఎట్లంటే ఎప్పుడైతే స్విగ్గీ, ఊబర్ ఈట్స్ ఇంకా రిమైనింగ్ అందరు కాంపిటీటర్స్ ఫుల్ ఫోర్స్ తో మార్కెట్ లోకి ఎంటర్ అయినాక దీపేందర్ కి అర్థమైంది జస్ట్ మీమ్స్, ఫన్నీ ట్వీట్స్ తో పని జరగదు. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలంటే బిగ్ బడ్జెట్ క్యాంపైన్స్, సెలబ్రిటీ మార్కెటింగ్ చేయాలి, మా అటెన్షన్ ని గ్రాప్ చేయాలంటే. సో అలా 2021లో జొమాటో ఒక గేమ్ చేంజింగ్ క్యాంపెయిన్ ని లాంచ్ చేసింది. దాని పేరు ఎవరి కస్టమర్ ఈజ్ ఏ స్టార్. ఈ క్యాంపెయిన్ లో వాళ్ళు బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ వీళ్ళని క్యాష్ చేసినారు. దీంట్లో ఈ పెద్ద స్టార్స్ జొమాటో డెలివరీ పార్ట్నర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. జొమాటో డెలివరీ పార్ట్నర్స్ మాత్రం ఈ స్టార్స్ ని గుర్తించకుండా వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళ దృష్టి కేవలం కస్టమర్ సాటిస్ఫాక్షన్ పై మాత్రమే ఉంది. ఆ విధంగా ఈ క్యాంపెయిన్ ఇన్స్టాంట్ హిట్ అయింది. ఎందుకంటే ఇందులో చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఉంది. జొమాటోకు ప్రతి కస్టమర్ ఒక సెలబ్రిటీ, డెలివరీ పార్ట్నర్ కి ప్రతి ఆర్డర్ ఈక్వల్ గా ఇంపార్టెంట్. ఆ తర్వాత COVID-19 లాక్డౌన్ టైంలో కూడా జొమాటో చాలా యాక్టివ్ రోల్ ప్లే చేసింది. డెలివరీ పార్ట్నర్స్ సేఫ్టీ అండ్ వాళ్ళ పరిశుభ్రతని మెయింటైన్ చేయడం కోసం ప్రత్యేక దృష్టి పెట్టినారు. అలా కస్టమర్స్ కూడా భరోసా ఇవ్వడానికి అనేక మార్కెటింగ్ క్యాంపైన్స్ చేసినారు. ఇట్స్ సేఫ్, ఇట్స్ రిలయబుల్, ఇట్స్ జొమాటో. ఈ క్యాంపైన్ జనాల్ని ఎమోషనల్ గా టచ్ చేసింది. దీనివల్ల కస్టమర్స్ నమ్మకం జొమాటో మీద మరింత పెరిగింది. 2022-23లో జొమాటో తన బ్రాండ్ ఇమేజ్ ని మరింత ఎలివేట్ చేయడానికి పాన్ ఇండియా క్యాంపెయిన్ మీద ఇన్వెస్ట్ చేసినారు. దీపేందర్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టీవీ అండ్ అవుట్డోర్ హోర్డింగ్స్ ద్వారా వాళ్ళ బ్రాండ్ ని చాలా బలంగా చేసుకున్నారు. ప్రతి క్యాంపెయిన్ కు ఒకటే మెసేజ్: ట్రస్ట్, రిలయబిలిటీ అండ్ కన్వీనియన్స్. జొమాటో ఇప్పుడు కేవలం ఫుడ్ డెలివరీ యాప్ మాత్రమే కాదు, ఒక డైలీ లైఫ్ స్టైల్ పార్ట్నర్ అయిపోయింది. కానీ ఈ క్యాంపెయిన్ తో పాటు దీపేందర్ మరో ఛాలెంజ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. అదే ఫైనాన్షియల్ ప్రెజర్. ఇన్వెస్టర్స్ ఇప్పుడు ప్రాఫిటబిలిటీ డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే పెద్ద క్యాంపెయిన్ అంటే పెద్దగా యాడ్స్ మీద స్పెండ్ చేయాలి. దీపేందర్ ఈ రిస్క్ ఎందుకు తీసుకున్నారు, అలాగే ఈ మార్కెటింగ్ ఖర్చు యాక్చువల్ గా బిజినెస్ ని గ్రో చేశాయా తెలుసుకోవడానికి మనం కాసేపట్లో జొమాటో ఫైనాన్షియల్స్ అండ్ రిటర్న్స్ గురించి డీప్ గా అర్థం చేసుకుంటాం. కానీ దానికంటే ముందు జొమాటో యాప్ లో సైకలాజికల్ స్ట్రాటజీస్ యూజ్ చేసినారు. దానివల్ల జనాలు యాప్ ని మళ్ళీ ఓపెన్ చేసి ఏదో ఒకటి ఆర్డర్ చేయకుండా ఉండేవాళ్ళు కాదు. ఇదే జొమాటో యొక్క సీక్రెట్ మార్కెటింగ్ రెసిపీ. కాంపిటీటర్స్ కూడా కాపీ చేయాలని అనుకుంటూ ఉన్నారు. జొమాటో మార్కెటింగ్ కేవలం యాడ్స్ మరియు మీమ్స్ వరకు మాత్రమే పరిమితం కాలేదు. దీని అసలైన శక్తి ఆ పవర్ఫుల్ సైకలాజికల్ స్ట్రాటజీస్ లో దాగి ఉంది. దీన్ని దీపేందర్ కస్టమర్స్ మైండ్ తో ఆట ఆడడానికి ఉపయోగించినారు. మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు జొమాటో యాప్ ని ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ ఏం కనిపిస్తుంది? భారీ డిస్కౌంట్ బ్యానర్లు, కౌంట్ డౌన్ టైమర్లు మరియు ఫ్రేజెస్ లైక్ లిమిటెడ్ టైమ్ ఆఫర్, హరి అప్, లాస్ట్ ఫ్యూ మినిట్స్ లేదా స్పెషల్ క్యూరేటెడ్ ఫర్ యూ. ఇవి ఎలాంటి కోఇన్సిడెన్స్ కాదు ఫ్రెండ్స్. ఇది వాళ్ళు జాగ్రత్తగా డిజైన్ చేసిన సైకలాజికల్ టాక్టిక్స్. దీన్నే అర్జెన్సీ మార్కెటింగ్ అంటారు. అంతేకాదు ఇంకొక విషయం కూడా జొమాటో బ్రిలియంట్ గా చేస్తుంది. అదే పర్సనలైజేషన్. మీరు యాప్ ని ఓపెన్ చేసినప్పుడు రికమెండేషన్స్, మీ లాస్ట్ సర్చెస్, మీ ఫేవరెట్ వంటకాలు, లొకేషన్ మరియు బడ్జెట్ ప్రకారం చూపిస్తుంది. ఈ స్ట్రాటజీ కస్టమర్స్ ను ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తుంది. ఎందుకంటే కస్టమర్స్ కు అనిపిస్తా ఉంటుంది జొమాటో తన పర్సనల్ చాయిస్ ని కూడా బాగా అర్థం చేసుకుంది, తనకి ఇంపార్టెన్స్ ఇచ్చింది. అంతేకాదు జొమాటో ప్రైజింగ్ స్ట్రాటజీ కూడా జొమాటో మార్కెటింగ్ కు చాలా స్ట్రాంగ్ పిల్లర్. ఆ జొమాటో మెనూ మీద మీరు ఎప్పుడు రౌండెడ్ ఫిగర్స్ చూసి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 300 బదులుగా మీకు 299 చూపిస్తూ ఉంటుంది. దీన్నే చామ్ ప్రైజింగ్ స్ట్రాటజీ అంటారు. దీనివల్ల సైకలాజికల్ గా కస్టమర్స్ కు అనిపిస్తా ఉంటుంది తాను తక్కువ డబ్బులు ఖర్చు చేస్తున్నారని. అయితే తేడా జస్ట్ ₹1 మాత్రమే. కానీ ఈ ₹1 కస్టమర్స్ మైండ్ ని బాగా కన్విన్స్ చేస్తుంది తాను స్మార్ట్ స్పెండింగ్ చేస్తున్నారని. దీంతో పాటు జొమాటో యూనిక్ గేమిఫికేషన్ స్ట్రాటజీని కూడా ఫాలో అవుతుంది. అదే జొమాటో ప్రో మెంబర్షిప్.
దీనిలో కస్టమర్స్కు అనిపిస్తూ ఉంటుంది తాము ఒక ఎక్స్క్లూజివ్ క్లబ్లో పార్ట్నర్స్ అని. అక్కడ వారికి స్పెషల్ ప్రివిలేజెస్లు చాలా దొరుకుతాయి. కస్టమర్ ఎప్పుడైతే ఈ మెంబర్షిప్ తీసుకుంటారో వారికి అనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళు ప్రివిలేజ్డ్ అని, ఇప్పుడు పదే పదే జొమాటోలోనే ఆర్డర్ చేయాలని. ఎందుకంటే దీనివల్ల ఈ ప్రివిలేజ్ అన్నిటిని పూర్తిగా యూటిలైజ్ చేసుకోవచ్చు అని. ఈ అన్ని స్ట్రాటజీస్ ని కంబైన్ చేసి జొమాటో కస్టమర్స్ మైండ్ లో ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ అండ్ సైకలాజికల్ బాండింగ్ క్రియేట్ చేసింది. యాక్చువల్గా ఇదే ఆ సీక్రెట్ ఫార్ములా. దీనివల్ల జొమాటో మీ మైండ్, మీ ఎమోషన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ బిజినెస్ని గ్రో చేసుకుంటున్నారు. ఇప్పుడు మీకు అర్థమైందా జొమాటో కస్టమర్స్ ఎందుకు పదే పదే యాప్ని ఓపెన్ చేస్తారు? అది కూడా వాళ్ళ ఇష్టంతో కాకుండా జొమాటో ఇష్టంతో ఆర్డర్ చేస్తారు. ఒక బ్రాండ్ ఇంతలా పాపులారిటీ సాధించినప్పుడు జనాల ఎక్స్పెక్టేషన్స్ కూడా అంతలా ఎక్కువ పెరుగుతాయి. దాంతోపాటు రెస్పాన్సిబిలిటీస్, కాంట్రవర్సీస్ కూడా పెరిగిపోతాయి. ఒకవైపు జొమాటో క్రియేటివిటీ మరియు సోషల్ మీడియా స్టైల్ వల్ల యూత్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. అయితే కొంతమంది జొమాటో యొక్క వివాదాస్పద ప్రకటనలను తీసుకొని కోపడిన ఫుడ్ హ్యాస్ నో రిలీజియన్ ఈ స్టేట్మెంట్ మీకు గుర్తుందా? ఒకసారి ఒక కస్టమరు అంటాడు డెలివరీ బాయ్ మతము నా మతము డిఫరెంట్ అని, సో అందువల్ల అతనికి ఆర్డర్ వద్దని అంటాడు. అప్పుడు జొమాటో దానికి రిప్లై ఇచ్చింది, ఫుడ్ డస్ నాట్ హ్యావ్ ఏ రిలీజియన్, ఇట్ ఈజ్ ఏ రిలీజియన్. ఈ ట్వీట్ జొమాటో బ్రాండ్ ని ఓవర్ నైట్ హీరో చేసింది. దీనికి చాలా మంది ప్రజలు పబ్లిక్ గా సపోర్ట్ చేసినారు. కానీ దీనివల్లనే జొమాటో చాలా ట్రోలింగ్ అండ్ క్రిటిసిజం ని కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది. తర్వాత వర్కర్స్ అండ్ డెలివరీ పార్ట్నర్స్ గురించి కూడా చెప్పాలి. చాలాసార్లు జొమాటో మీద ఆరోపణలు వచ్చింది, వారు తమ రైడర్లకు ఫెయిర్ వేజెస్ అండ్ వర్కింగ్ కండిషన్స్ అందించడం లేదని. ఇది చాలా సెన్సిటివ్ టాపిక్, ఎందుకంటే ఫుడ్ డెలివరీ యాప్కు నిజమైన బ్యాక్ బోను వారి డెలివరీ పార్ట్నర్సే. ఇంతకుముందు సోషల్ మీడియాలో చాలాసార్లు జనాలు రైడర్ల దోపిడీ గురించి వీడియోలు మరియు స్టోరీస్ షేర్ చేసినారు. దీనివల్ల జొమాటో ఇమేజ్పై చాలా నెగిటివ్ ఇంపాక్ట్ కూడా పడింది. కానీ సోషల్ మీడియాలో ఇంకో సైడ్ కూడా మీరు చూసినారు కదా, అదే జొమాటో ఫౌండరు CEO దీపేందర్ గోయల్ స్వయంగా ఒకరోజు డెలివరీ పార్ట్నర్ అయ్యి ఓ మాల్లోకి వెళ్ళొచ్చి ఇలా అంటాడు, నాకు కూడా తెలుసుకోవాలని అనిపించింది నా డెలివరీ పార్ట్నర్స్కు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో, అందుకే నేను స్వయంగా ఈరోజు డెలివరీ పార్ట్నర్ అయ్యి ఇక్కడికి వచ్చాను అని. అంతేకాకుండా COVID-19 పాండమిక్ టైంలో కూడా జొమాటో ఫుడ్ డెలివరీని ఒక ఎసెన్షియల్ సర్వీస్గా చేసి తన ఇమేజ్ని పాజిటివ్గా చాలా స్ట్రాంగ్గా చేసుకుంది. లాక్డౌన్ టైంలో ప్రజలు ఇళ్లలో లాక్ అయినప్పుడు జొమాటో డెలివరీ పార్ట్నర్స్ జనాల జీవితంలో ఫుడ్తో పాటు ఒక ఆశను కూడా తెచ్చింది. జొమాటో ఫీడ్ ఇండియా వంటి ఇనిషియేటివ్ల వల్ల లక్షలాది మంది వలస కార్మికులు మరియు అవసరమైన వారికి ఆహారం అందించినారు. దీనివల్ల వారి పబ్లిక్ పర్సెప్షన్లో చాలా పాజిటివ్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది. కానీ ఈ అన్ని మెమొరబుల్ క్యాంపెయిన్ స్ట్రాటజీస్ మరియు పబ్లిక్ రియాక్షన్కు ఫైనాన్షియల్గా ఎంత ఇంపాక్ట్ అయ్యింది, ఎంత డబ్బులు ఖర్చు అయ్యింది మరియు రిటర్న్ ఏమొచ్చింది ఇప్పుడు చూద్దాం. మార్కెటింగ్ ఎంతగా చేసినా, ఒక క్యాంపెయిన్ ఎంత వైరల్ అయినా లాస్ట్కి మనీ సంపాదించకపోతే అంతా జీరో. జొమాటో లాంటి స్టార్టప్కు మార్కెటింగ్ అనేది కేవలం క్రియేటివిటీ మాత్రమే కాదు, ఒక ఇన్వెస్ట్మెంట్. దాని రిటర్న్ క్లియర్గా కనిపించాలి. లాస్ట్ కొన్ని ఇయర్స్లో జొమాటో తన మార్కెటింగ్ పై విచ్చలవిడిగా డబ్బులు కట్ చేసింది. 2022 వరకు జొమాటో యాన్యువల్ మార్కెటింగ్ స్పెండ్ దాదాపు 1000 కోట్ల వరకు చేసింది. అంటే ప్రతి నెల యావరేజ్గా 100 కోట్లకు వరకు మార్కెటింగ్ మరియు అడ్వర్టైజ్మెంట్కు ఖర్చు చేసిన, అంటే రోజుకి 3.5 కోట్లకు మించి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇంత పెద్ద ఖర్చు వర్త్ ఇట్? దీని ROI ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఇంత పెద్ద మార్కెటింగ్ బడ్జెట్ బిజినెస్లో ఎంత మనీ తెస్తుంది? ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియాలంటే మనం కొంచెం డేటా చూడాలా. 2022లో జొమాటో రెవెన్యూ 110% వరకు జంప్ అయింది మరియు రెవెన్యూ 4192 crores క్రాస్ చేసింది. కంపెనీ వాల్యుయేషన్ కూడా IPO టైం వరకు దాదాపు 66,000 కోట్ల వరకు చేరుకుంది. కానీ ఇంకో సైడు ప్రాఫిటబిలిటీ అప్పటికి ఒక పెద్ద ఛాలెంజ్గా ఉండింది. జొమాటో 2022లో 1225 కోట్ల నెట్ లాస్ రికార్డ్ చేసింది. ఇన్వెస్టర్స్కి మరియు మార్కెట్కి కూడా టెన్షన్ కలిగించే విషయం అయినప్పటికీ, ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం గమనించవలసింది ఏంటంటే, జొమాటో మార్కెటింగ్ స్పెండ్ ప్రభావం కేవలం డైరెక్ట్ సేల్స్ మరియు రెవెన్యూపై మాత్రమే కాకుండా లాంగ్ టర్మ్ బ్రాండ్ వాల్యూపై కూడా ఉంటుంది. జొమాటో ఒక మీము వైరల్ చేసినప్పుడు, అది ట్రెండింగ్ టాపిక్లో ఉండి యంగ్ జనరేషన్ను అట్రాక్ట్ చేసినప్పుడు, అది కేవలం
ప్రజెంట్ ఆర్డర్లు తీసుకోవడమే కాదు, ఫ్యూచర్ కస్టమర్స్ని కూడా క్రియేట్ చేస్తుంది. అందుకే స్ట్రిక్ట్గా ఫైనాన్షియల్ యాంగిల్ నుండి ROI చూస్తే ఆ టైంలో నెంబర్లు సాటిస్ఫాక్టరీగా అనిపించకపోవచ్చు. కానీ మీరు లాంగ్ టర్మ్ బ్రాండ్ బిల్డింగ్, మార్కెట్ డామినెన్స్ మరియు ఎమోషనల్ కనెక్ట్ను కూడా ఫ్యాక్టర్ చేసుకుంటే జొమాటో మార్కెటింగ్ స్ట్రాటజీ ROI చాలా డీపర్గా ఉంటుంది. ఇది షార్ట్ టర్మ్ లాసెస్ను కూడా లాంగ్ టర్మ్ విన్స్గా చేస్తుంది. ఇదే జొమాటో లాంటి విజనరీ స్టార్టప్ యొక్క మైండ్ సెట్. ఇది కేవలం షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ మాత్రమే చూడదు, లాంగ్ టర్మ్ డామినేషన్ని ప్లానింగ్ చేస్తుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే అమెజాన్ కంపెనీ. ఆ కంపెనీకి కూడా స్టార్టింగ్లో లాసెస్ వచ్చినాయి. చాలామంది భయపడిన ఇప్పుడు అది వరల్డ్ లార్జెస్ట్ కామర్స్ కంపెనీ అయ్యి $2 trillion వాల్యుయేషన్లో ఉంది. అంటే కొన్ని లక్షల కోట్లు. ఇంకొక విషయం ఏంటంటే దీపేందర్ గోయల్ వీడియోస్ మీరు ఎప్పుడైనా చూసింటే అతని గురించి తెలుస్తుంది. అదేంటంటే అతను చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. అలాగే అతని విజన్ చాలా లాంగ్ టర్మ్ ఫోకస్డ్ ఉంటుంది. అతని మైండ్ సెట్ కూడా చాలా డిఫరెంట్. ఇప్పుడు దీపేందర్ గోయల్ జొమాటో స్టోరీ వల్ల ఏం లెసన్ నేర్చుకోవచ్చు? ఒకటి, ఎవరైనా ఏదైనా సాధించవచ్చు అని. ఒక స్మాల్ ఆఫీస్ ప్రాబ్లం సాల్వ్ చేస్తూ ఇంత పెద్దగా స్కేల్ చేసినారు. మీరు నేర్చుకునే లెసన్స్ కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.